మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మాసంలో 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా, ఈ జనవరి మాసానికి సంబంధించి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ వారం మోస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ వీక్గా మనం చెప్పచ్చు. చాలా మార్పులు, చేర్పులు, కదలికలు అనేవి ఈ యొక్క మాసంలో, ప్రత్యేకించి జనవరిలో ఈ యొక్క వారంలో ఎక్కువగా ప్రతి రాశి వారికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అది ఎలాగా మనం చూస్తే కనుక ఒకసారి 13వ తారీఖు నుంచి చూస్తే 13న శుక్రుడు మకర రాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. 15వ తారీఖున రవి ఇక్కడ మకర రాశిలోకి గురువారం రోజు ఆయన అడుగు పెడుతున్నారు. 16వ తారీఖు శుక్రవారం కుజుడు కూడా మకర రాశిలోకి ఉచ్చ స్థితిలోకి అడుగు పెడుతున్నారు. 17వ తారీఖు శని కూడా 17వ తారీఖు శనివారం బుధుడు కూడా మకర రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో మాసగ్రహాలన్నీ కూడా మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మనకి మకర రాశికి సంబంధించిన విషయాలనే ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉన్నాయి. సో మకర రాశికి సంబంధించి మీ రాశులకి సంబంధించి ఏ స్థానం అయిందో ఆ స్థానం మీద ఎక్కువగా కదలికలు అనేవి, వాటి ప్రభావం అనేది ఉండబోతున్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ తుల, వృశ్చిక, ధనస్సు, తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క గ్రహాలు మార్పు కానీ ఈ వారంలోనే 4 మాసగ్రహాలు మకర రాశిలోకి మారడం కావచ్చు, సో ఈ చంద్రుని యొక్క గమనం కావచ్చు, వీటి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూస్తే, మిథున రాశిలో గురుడు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా రవి, కుజ, బుధ, శుక్రులు మకర రాశిలోను, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచారంలో ఉండబోతూ ఉన్నారు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, జనరలైజ్డ్గా ఆ రాశికి మంచి మిత్రుడు, అలాగే మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పంచమ స్థానం శుక్రుడి యొక్క సంచారం ఈ టైంలో కొద్ది గొప్ప బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. షష్టమంలో రాహు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా ఈ రుణరోగ శత్రుస్థానం, ఉపచయ స్థానం అనే స్థానంలో రాహు చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి, కోర్టు కేసెస్, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, వివాదాలకు సంబంధించి విషయాలు కావచ్చు, అపోనెంట్స్ని, కాంపిటీటర్స్ని డిఫీట్ చేసుకుంటూ ముందుకెళ్ళే విషయాల్లో కావచ్చు, చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని రాహు ఇస్తున్నారు. ఇక్కడ 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నాం. ఈ వారంలో నెమ్మదిగా శుక్రుడు, రవి, కుజ, బుధులు మాసగ్రహాలు ఒక్కొక్కటిగా 5th హౌస్, యువర్ 5th హౌస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి. అంటే 5th హౌస్ మీద గ్రావిటీ ఫోకస్ అనేది పెరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు రవి, కుజ, బుధులు లాంటి గ్రహాలు ఏవి కూడా 5th హౌస్లో అంత అనుకూలించే గ్రహాలు కాదు. సో దీనివల్ల ఈ టైంలో షేర్స్లోనో, ఇన్వెస్ట్మెంట్స్లోనో, ట్రేడింగ్ అనో, ఈ వ్యాపకాల్లో ఉన్న వాళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు. సంతానపరమైన విషయాలు కూడా క్యారింగ్ ఉమెన్స్ ఉంటే కొంచెం చక్కగా బెడ్ రెస్ట్గా డాక్టర్ చెప్పినవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఫాలో అవుతా ఉండడం చాలా మంచిది. ఈ టైంలో ఎప్పుడైతే ఈ రవి, కుజుల యొక్క గ్రహాలు ఫైరీ ప్లానెట్స్ ఉచ్చస్థితిలో కుజుడు ఉండటం, హాట్ అండ్ హీట్ ప్లానెట్స్ ఇవి పంచమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించిన విషయాలు ఎక్కువ దెబ్బతీస్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లల మీద అంత అలా అరుస్తారు, ప్రేమ లేక కాదు, అప్పుడున్న ఇంటెన్షన్ అలాంటిది. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ టైం ఫర్ లవ్ మ్యాటర్స్ ఆల్సో. లవ్ లైఫ్ విషయాల్లో కూడా ఈ ప్రస్తుతం ఉన్న ఈ ట్రాన్సిట్ కొంచెం ఎక్కువగా హార్ష్నెస్ని ఎక్కువ పెంచుతుంది. సో ఇది ఆల్రెడీ అసలు మా ఆయనకి నేనంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో
ఈ లింక్ కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఈ కన్యా రాశి వాళ్ళు. ఎందుకంటే ఈ లవ్ అండ్ అఫెక్షన్ మ్యాటర్స్ టైంలో అసలు ఫస్ట్ రవి కుజులు అంటే హార్ట్స్ ప్లానెట్స్ ఉండటం వల్ల మనసులో ప్రేమ లేక కాదు, కానీ కొంచెం ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ని కొంచెం హార్ష్గా ఫైరీగా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో అది ఇలా కటువుగా ఉంటుంది. సో అందుకని పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా ఇది అంత అనుకూలమైన ఫలితం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కానీ జాబ్ ఆఫర్స్కో ఇంక్రిమెంట్స్ అండ్ శాలరీ హైక్స్కి సంబంధించిన విషయాల్లో కూడా దిస్ టైం రవి కుజ బుధులు జనరలైజ్డ్గానే క్వాలిటీ ఆఫ్ యువర్ వర్క్, క్వాలిటీ ఆఫ్ యువర్ అవుట్పుట్ ఈ వారంలో పెట్టిన టార్గెట్స్కి మీ రీచ్కి చాలా తేడా ఉంటుంది. జనరలైజ్డ్గా మనం వర్క్ రిపోర్ట్ రాస్తాం కదా వీకెండ్కి, చూస్తే కనుక ఈ రవి కుజులు ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల మనం ఎంత ఇంటెలిజెన్స్గా వ్యవహరించినా కూడా అవుట్పుట్ అనేది మాత్రం మనం చెప్పినంత స్థాయిలో ఉండదు అక్కడ. సో కాబట్టి ఆ విషయంలో ఎక్కువగా ఎవరికి మాట ఇవ్వకుండా, సో తక్కువ ఇచ్చినా వీళ్ళకి మంచి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాం అన్నట్టు చూసుకోవడమే బెటర్. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా పిల్లలు ఈ రవి కుజ బుధుల యొక్క కాంబినేషన్ జనరల్గా 5th house అంత యోగదాయకం కాదు కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం, కొంచెం డిసిప్లైన్డ్గా ఉండటం మంచిది. అలాగే పిల్లల మీద అరవకుండా ఉండటం, ఎక్కువ అగ్రెసివ్గా వాళ్ళ మీద ఫోర్స్ఫుల్గా పిల్లల్ని డీల్ చేయడం అనేది కూడా ఈ టైంలో మంచిది కాదు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ వీటన్నిటిలో కూడా అంటే మొత్తం మాసగ్రహాలను కూడా పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాయి కాబట్టి ఈ వారం సో కొంచెం డబ్బులు వచ్చే విషయంలో అయినా వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం అంత స్మూత్గా లేదు అనుకుని అర్థం చేసుకొని దాన్ని బట్టి అకార్డింగ్ టు ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తే మంచిది. 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభంలో, ఆ రాశ్యాధిపతి శుక్రుడు మాత్రం పంచమంలో ఉన్నాడు. ఈ శుక్రుడి సంచారం ఏదైతే కొంచెం పంచమంలో ఉందో శుక్రుడు కొంచెం న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తాడు. శుక్రుడు వల్ల మళ్ళీ లవ్ అండ్ అఫెక్షన్ కొంచెం ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కొంచెం డబ్బులు రావడానికో వీటి విషయాల్లో కొంచెం పాజిటివ్నెస్ ఉంటుంది. కానీ మిగతా గ్రహాలు కూడా వర్క్ చేస్తున్నాయి కదా అక్కడ. అందుకని శుక్రుడు ఇచ్చేది కొంచెం 20% 30% మంచి చేసిన మిగతా గ్రహాలు మాత్రం కొంచెం ఇలాగ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇక మంగళ బుధ గురువారాల్లో 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ ఆ రాశ్యాధిపతి కుజుడు వెళ్ళి ఇక్కడ వీళ్ళకి పంచమ స్థానంలో ఉన్నాడు. సో ఎంతైనా ఈ కన్యా రాశికి మార్స్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ మెలిఫిక్. కాబట్టి ఇక్కడ మంగళ బుధ గురువారాల్లో ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో, సంతానానికి సంబంధించి వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది, కేర్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది. ఇక అలాగే వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే మనం మెయిన్గా ఇక్కడ ఈ రాశికి సంబంధించి 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఏంటంటే మనం వర్క్ చేస్తూ ఉంటాం, వర్క్లో హెక్టిక్గా చేస్తూ ఉంటాం, వర్క్లో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. సో మనకి తెలియందో కొత్త టాస్క్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి మనం ఎంత కష్టపడ్డా అక్కడ సాటిస్ఫాక్షన్ రిజల్ట్స్ రావు. దానికి తగ్గ ఎమోషన్ని శుక్ర శనివారాల్లో ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అనేది ఉండబోతూ ఉంది. సో ఏదైతే మెయిన్గా రవి కుజ బుధుల యొక్క సంచారం పంచమ స్థానంలో జరుగుతూ ఉందో కాబట్టి ఇది మీ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇంటెలిజెన్స్ హౌస్కి సంబంధించి మెయిన్గా పూర్వపుణ్యస్థానంలో మీ ఇష్టదైవారాధన ఎంత చేసుకుంటే ఈ వారం పంచమ స్థానంలో ఉన్న ఈ నెగిటివ్ గ్రహాల యొక్క ప్రభావం అంత తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. తప్పకుండా మీ ఇష్టదైవారాధన చేసుకోండి, ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేది కన్యా రాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.